23 సంవత్సరాలు పెంచుకుని పిల్లని బుద్ధి ఉందండి అసలు. వర్షిని డేంజరు, తల్లిదండ్రులు కూడా డేంజరే. కావాలనే డబ్బు కోసం అఘోరికి ఈ అమ్మాయినే కావాలని పంపించారని ఆ విషయానికి నేను చెబుతానండి. ఈ దొంగోడు శ్రీనివాస్తో పాటు మీ అమ్మాయిని కూడా జైల్లో పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పిల్ల జైల్లో ఉందండి, మాకు బాధ కదండి. కోడలు అని మాట్లాడారంట కదమ్మా, నిజమేనా? ఆమె అత్తయ్య అనేదండి. నువ్వు అత్తయ్య అన్నా నువ్వు చంప పగిలిపోయిద్ది, నువ్వు ఆడదానివి, నువ్వేమైనా మగవాడువా? దండం పెట్టిందండి. వాస్తవాలు ఏంటనేది సమాజం నమ్మదు. మీ అమ్మాయి మాస్క్ పెట్టుకొని ఈ శ్రీనివాస్ గడే మాట్లాడించాడు. అది కూడా రాజేష్ నాథ్ గోరిని చంపేసేసి ఆశ్రమాన్ని కబ్జా చేయాలని మీ కూతురు వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. అదేం లేదులే కానండి, ఇక్కడ ఆర్డే అనేది ఉందండి. వాళ్ళు అటు ఇటు కానబడతా అంటే అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి లేడీ అఘోరి అలియాస్ దొంగ శ్రీనివాస్ బాధిత తల్లిదండ్రులు, అంటే బాధిత అమ్మాయి వర్షిని తల్లిదండ్రులు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నేను ఆ అమ్మాయిని బాధిత అమ్మాయి అంటే కూడా చాలామంది ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే తనంతటక తానే ఈ శ్రీనివాస్తో వెళ్ళిపోయింది కదా, ఎలా బాధితురాలు అవుతుంది అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. సరే, ఏదేమైనా కూడా మన స్టూడియోలో వర్షిని తల్లిదండ్రులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఈ లేడీ అఘోరి అనబడే ఈ దొంగ శ్రీనివాస్ అరెస్ట్ తర్వాత వారి యొక్క అభిప్రాయం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అమ్మా నమస్తే. నమస్తే. అరెస్ట్ అయ్యాడు, మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మొదటి నుంచి కూడా నువ్వు చేసిన కృషి మామూలు చెప్పలేదు. నువ్వు మా ఇంటికి వచ్చావు, మా కుటుంబ స్థితిగతులు చూసావు, మేము పడే ఆకరణం చూసావు, బిడ్డ కోసం మా ఎరుపులు ఇవన్నీ ఆలోచించి నీవే కాకుండా నీ యొక్క కృషి ఇంకా అనేక మంది జర్నలిస్టులను ఒక తాటి మీద తీసుకొచ్చి అది సమస్యను నీ సమస్యగా భావించి నువ్వు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం కూడా జరిగింది. మీతో పాటు ఆలీన్ గారు వీళ్ళందరినీ పోగు చేసి అసలు ఈ సిసిటీవీ భావన గారు మొదటి నుంచి చాలా ఆందోళనలుగా ఉన్నారు. దొంగ అఘోరి, లేడీ అఘోరిగా పిలువబడుతున్న అల్లూరి శ్రీనివాస్ వాడి యొక్క ఆధార్ కార్డు, వాడిని హాస్పిటల్ సర్టిఫికెట్ మొత్తం ఆధారాలతో తీసుకొచ్చి అనేక మీడియా కూడా తెలియపరిచిన మన భావన గారు ఈరోజు మాకు కూడా చాలా ఆనందంగా ఉండి మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు మా అమ్మాయి మాకు వస్తుందంటే వస్తుంది. దానికి చాలా కారణం భావన గారు ప్లస్ శివప్రసాద్ గారు, జోగిని బ్రహ్మాంబిక గారు, ట్రాన్స్జెండర్ మాధురి గారు కూడా చాలా ఈ పిల్లల గురించి మా యొక్క తల్లిదండ్రులు పడే బాధ గురించి కూడా వివరించి చెప్పారు. భావన గారు తెలుసుకుని ఈ శివప్రసాద్కి, భావన గారికి, మాధురి గారికి, జోగిని బ్రహ్మాంబ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. చెప్పి ఎట్లా ఫీల్ అవుతున్నావు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఆ దొంగ అఘోరి మాతగా వచ్చి దొంగ వేషం వేసుకొచ్చి మా బిడ్డను అపహరించడం జరిగిందండి. నా పిల్ల అట్లా చెప్పడానికి కారణం కూడా ఉందండి. నీ అంతటికి నువ్వే, నేను మేజర్ అని పోలీస్ స్టేషన్లో ఎస్పీలు కాగితం ఇచ్చి రమ్మని ఆడియో కాల్ దొరికిందండి. పిల్లల్ని చాలా టార్చర్ చేసేసి నేనైతే అందరూ నన్ను నిందిస్తున్నారు. నీ అంతకు నువ్వు మాట్లాడితే ఆ పిల్లంతటికి ఆ పిల్ల వెళ్ళిందని జనం ఒప్పుకుంటారు అని పిల్లల్ని చాలా టార్చర్ పెట్టడం జరిగిందండి. అందువల్ల ఆ పిల్ల అది కూడా పిల్లకి మందులు కూడా మరుగు మందు ఇచ్చిందని మేము అనుకుంటున్నామండి. ఆ మందుల ప్రభావంతో కూడా అలా మాట్లాడుతుందండి. నా పిల్ల ఏమన్నా ఎవరైనా మొప్పించి ఏమన్నా మాట్లాడితే నా పిల్ల తరపు నేను క్షమాపణ చెబుతున్నాను. మా పిల్లల్ని మాకు అప్పచెప్పండి అండి. మెయిన్ కారణం అండి సిసిటీవీ భాను గారు, అమ్మ మీరు తిన్నారా, ధైర్యంగా ఉండండి, మేము ఎంతో బాధలోనండి 23 సంవత్సరాలు పెంచుకుని పిల్లని ఒకసారి గట్ట తీసుకెళ్ళిపోయి ఏ తల్లిదండ్రులకి ఒప్పుకుంటారండి, ఏ తల్లిదండ్రులు చేస్తారండి? నాకు బుద్ధి ఉందండి అసలు. ఆమె అటు ఇటుగా నన్ను పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు, నా పిల్లని ఏం బతికిస్తాడండి? అసలు వాళ్ళ తల్లిదండ్రులకు బుద్ధి ఉంది, వాళ్ళకి బుద్ధి ఉందండి. నువ్వు సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్నాడండి.
హిందూ సనాతన ధర్మంలో ఉన్న శివరుద్ర స్వామి గారు అలాంటి వాళ్ళండి. ఆయన ఎంత పోరాడాడు. తాను నా బిడ్డకు వచ్చింది, హిందూ బిడ్డకు వచ్చింది అన్నట్టు హిందూ సమాజాన్ని పోరాడే స్వాములు అంటే వాళ్ళండి. మన తెలుగు రాష్ట్రంలో మన బిడ్డకి అన్న అన్యాయం జరగకూడదని ఆయన ఎంత పోరాటం చేశాడండి. అలాగే జోగిని బ్రహ్మరామ గారు కానీ వాళ్ళందరూ ఉప్పుల బాలు గారు అందరికీ మేము చాలా థ్యాంక్స్ అండి, వందనాలండి. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలండి. చేయాల్సిన పని చేశారండి. ఈ పని చేసినందుకు మీకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అలా అట్లా అరికట్టాలండి. ఎంతమందిని మోసం చేస్తాడండి. శివరుద్ర స్వామి గారికి నా పాదాభివందనాలండి. ఆయన ఎంతో కష్టపడి ఆయన వాదించి ఆయన్ని తీసుకొచ్చి మమ్మల్ని మా తరపున పోరాడి, అలాగే భానుగారు సొసైటీపీ భానుగారు ఎప్పటికప్పుడు మమ్మల్ని వెన్నంటుండి తినలేదని కనుక్కొని అల్లా పనులు చేసుకుని ఆయన మా తరపున మేము హైదరాబాద్ వస్తే కేసు పెడతాం జరిగిందండి. మా తరపున కేసు పెడతాం జరిగిందండి. మీకు అన్ని ఉండాలి, అండగా ఉండాలి, మీరు తినండి, పెద్ద ఆయన మీరు మందులు వేసుకొని నువ్వు ఉండబాకండి అమ్మా, నీకు షుగర్ అమ్మా అని ఎప్పటికప్పుడు ఫోన్ కాళ్ళు మమ్మల్ని కనుక్కొని సొంత బిడ్డలాగా ఆదరించడం జరిగిందండి. ఇప్పుడు మాకు ఆయన అరెస్ట్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆయన పోరాటం చేసిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకే అమ్మా, మీరు చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు ఈ అరెస్ట్ కృషి కూడా మీ కృషి చాలా ఉంది. ఇప్పుడు పోలీసులకి ఎంక్వైరీ చేస్తాం, దొరికేదా ఇది ఫోన్ నెంబర్ ఎక్కడుందో లొకేషన్ దొరికిందా అని చెప్పి మీరు ఇప్పుడు మంగళగిరిలో కనుక్కోవడం, ఇక్కడ తెలంగాణలో కనుక్కోవడం, ఎవరెవరో టీవీ ఛానల్ వాళ్ళు అడావిడిగా మీరు చేసే కృషిని కొంతమంది అది మా కృషిగా కూడా కొంచెం మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము అందరిని ఆదరిస్తామని చెప్పుకుని దొంగ మాటలు చెబుతున్నారండి. దగ్గరికి వెళ్తే ఏమి లేదండి, మేము అన్ని చూసామండి. నిజమైన టీవీ ఛానల్ అంటే ఒక నెంబర్ 1 టీవీ ఛానల్, ఒక శశి టీవీ ఛానల్ అండి. శశి టీవీ వాళ్ళు అయితే అసలు మమ్మల్ని చాలా ఆదరించారండి. మాకు చాలా తీసుకొచ్చింది కూడా వాళ్ళే. సమస్యలు ఇప్పుడు తుంచేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు కదమ్మా, మీరు ఓకే, మీరు బాధపడ్డారు, మీరు ఇప్పుడు చెప్పాల్సినవి చెప్తున్నారు. మిమ్మల్ని చూసి మిగతా తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలి? ఒక ఆడబిడ్డను కన్నటువంటి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలి? మా బిడ్డలాగా కాకుండా జాగ్రత్తగా పెంచుకోండి అమ్మా. మేము కొంచెం మా బిడ్డకు ఫ్రీడమ్ ఇచ్చాం, అంటే ఫ్రీడమ్ ఇవ్వకోకుండా పెంపుడు అన్న చేతుల్లో పెట్టకూడదు అన్న సందేశం ఉండాల్సిన అపరిచితులు మాత్రం ఎవరికాడు మాలాగా మోసాలుగా తీసుకురావద్దు. నువ్వు చెప్పమ్మా, ఒక తల్లిగా ఆడబిడ్డను కన్నా తల్లిగా, ఒక ఆడబిడ్డను తల్లిగా మేము ఒప్పుకున్నాం. మాతాజీ రూపంలో వచ్చేసరికి ఆడ మనిషి మాతాజీ మా పిల్లని ఏం చేసేది అన్న గుడ్డి నమ్మకంతో మేము ఆమెను నమ్మినందుకు మా ఇంటికి మాకు ఎసరు పెట్టిందండి. చేసింది మా తప్పేనని మమ్మల్ని క్షమించండి అండి. చాలా మంది కూడా కామెంట్స్, నేను చాలా కామెంట్స్ పాపను అడిగాను. పాప ఉంది, పప్ప నీకు ఆరోగ్యం బాగాదు, అమ్మకు ఆరోగ్యం బాగాదు, నువ్వు నా ఎంత రాకపోతే అనారోగ్యంతో ఉన్న మీ తల్లిదండ్రులను చంపేస్తాను, పూజలు చేసి మీ కుటుంబం మీద చేతబడి చేస్తాను, మీ అన్నకు పెళ్లి కాకుండా చేతబడి చేస్తాను అని చెప్పి కూడా అంటే ఎందుకని నేను ఇలా బెండ్ అయ్యాను అని చెప్పాను. ఆ పిల్ల చాలా వ్యవధిలో చెప్పింది. ఇప్పుడు చాలా మంది కామెంట్స్లో ఏం పెట్టారంటే అమ్మా, నేను చేసిన ప్రతి వీడియోలో వర్షిని డేంజరు, తల్లిదండ్రులు కూడా డేంజరే, కావాలనే డబ్బు కోసం అఘోరికి ఈ అమ్మాయినే కావాలని పంపించారని కామెంట్స్ లో పెట్టారు. నేను చేసిన ఆ విషయానికి నేను చెబుతానండి, దైవ సాక్షిగా ఆమె దగ్గర మేము రూపాయి తీసుకునేది లేదండి. ఆమెకు మేము వచ్చినప్పుడు అన్ని మర్యాదలు చేసి అన్నిటిగా మేము పెట్టామండి. అసలు మేము ఒక్క రూపాయి ఆమె అంటుకోలేదండి. చూసారు కండి, మేము రూపాయి తీసుకునే ఎట్లా మా ఇల్లు కానీ మా ఆటోలు కానీ మేము కానీ మా ఇంట్లో తాగిన బాటిల్స్ అవన్నీ చూపించాను. వాటి నిమిత్తం కానీ 45,000 రూపాయలు మా సొంత మా ఇద్దరు పెళ్లి సందర్భంలో మా అత్తమ్మ నాకు బహుకారంగా పెట్టిన ఉంగరం కూడా ఎత్తుకుపోయాడు. దొంగవాడు దొంగతనం చేశాడమ్మా, మా ఇంట్లో దొంగతనం చేశాడు, ఉంగరం ఎత్తుకెళ్ళాడు. నాకు విషయం తెలిసినాక ఇప్పుడు చూస్తుంటే వాడు వీడియోలో ఏదో షాప్ సెల్ఫా కూడా దొంగతనం చేశాడని చెప్పి వస్తుంది. అదొక దొంగ. మేము మట్టుకు రూపాయి అడగలేదండి. ఆ మనసాక్షి మీద గుండెల మీద చేసుకుని చెప్పమని మాకేమైనా ఇచ్చిందేమోనని. ఇంకేం చెప్తాడు వాడు జైల్లోకి పోతే? అసలు దేవుడు తోడుగానండి, మేము రూపాయి అడగమండి. అమ్మాయికి 30,000 రూపాయలు కాలేజీలో ఫీజు కట్టిందంట. మేము అసలు డాబు వద్దనే ఉన్నాము, డాక్రా వచ్చింది 1,00,000 రూపాయలు. కాదమ్మా, సమాజానికి మీ అమ్మాయి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చింది తెలుసా? అవునండి, దానికి మేము కూడా బాధపడుతున్నాం. ఆమె బెదిరించిందండి పిల్లని. ఎందుకంటే అమ్మాయి చదువుకుంది, బీటెక్ జాగా చదువుకుంది. అమ్మాయి వయసు 24 సంవత్సరాలు. వాడికి ఆల్రెడీ అంగం కట్ చేసుకున్నాడు. ఏంటి
వాడు మగ మనిషి రూపంలో ఉన్నా కూడా ఆడవాళ్ళకు ఉన్నటువంటి అవయవాలే ఉంటాయి. మరి ఈ పాప ఎట్లా పెళ్లి చేసుకుంది? ఎంత మాయలో ఉంటే అంటే మనకు సెన్స్ లేదా? మనం ఏం పని చేస్తున్నాము, సమాజానికి ఎట్లా అనుకుంటుంది, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరువు మర్యాద పరిస్థితి ఏంటి, నా కుటుంబ సభ్యులు నా తల్లిదండ్రులని ఆడిపోసుకుంటారు, తిడతారు, ఇట్లాంటి కూతురుని కన్నావు, ఇట్లాంటి పని చేసింది నీ కూతురని. ఆ పిల్ల ఎందుకు అనుకోలేదు అలా? ఒక మగవాడిని పెళ్లి చేసుకుంటే పోనీ మీరైనా బ్లెస్ చేస్తారు, లేకపోతే దగ్గరుండి పెళ్లి చేస్తారేమో. సరే, ఒక పేదవాడిని పెళ్లి చేసుకున్నా కూడా మీరు దగ్గరుండి పెళ్లి చేస్తారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం మెసేజ్ ఇచ్చినట్టు చెప్పమ్మా? తల్లి అంది, వాడేమో కూతురు అన్నాడు. తల్లి కూతురులు అని చెప్పి జనాలను మోసం చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా తల్లి కూతుర్లు పెళ్లి చేసుకోవటం ఏం మెసేజ్? అదే అండి, అది చేసింది పిల్లని బెదిరించిందండి. అదే తల్లి మరి ఈ అమ్మాయి చెప్పాలి కదా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలిగా. కంప్లైంట్ ఇస్తే నేను అదే మీ నాన్న తిరగకుండా చేస్తాను, మీ అన్నికి ఉద్యోగం పెళ్లి అవ్వకుండా చేతబడులు చేస్తాను, మిమ్మల్ని చంపేసేస్తాను, నీ గతి. అంత శక్తులు ఉండేవని మీరు నమ్ముతున్నారా? ఫస్ట్ లో నమ్మేమండి, ఇప్పుడు నమ్మట్లేదండి. నేను ఫస్ట్ నుంచి నమ్మలా వాడికి అంత శక్తులు ఉండే. మొదట్లో మన ఇంటికి వచ్చేప్పుడు ఏమో ఆవిడ కాలు కడిగి పాదాభివర్ణం చేసింది. మాతాజీ అని మేము మోసపోయామండి, దొంగ మాతాజీ అని ఇప్పుడు తెలిసింది. అవి కట్ చేసుకుని అట్ట వచ్చి ఇటు దొంగతనంగా వచ్చి దొంగోడు వెళ్ళి మమ్మల్ని మోసం చేశాడండి. మోసం చేసి నా బిడ్డ జీవితాన్ని నిలువున ముంచేసాడండి. ఆ పిల్లకి మరి ఇప్పుడు ఏం మాయ చేసింది, ఏం మంత్రం చేసింది, ఏం పెట్టిందో నన్ను అడిగితే ఈ ఎంటైర్ అంటే ఈ మొత్తం వివాదంలో ఈ దొంగోడు శ్రీనివాస్తో పాటు మీ అమ్మాయిని కూడా జైల్లో పెట్టాలి. ఎందుకో తెలుసా? జైల్లో పెడితే కనీసం ఇప్పుడు ఎలాగో మిమ్మల్ని వదిలేసేసి 15 రోజులు వాడితో ఉందగా, తల్లిదండ్రులు నాకు అవసరం లేదు, అన్నయ్య అవసరం లేదని చెప్పి జైల్లో పెడితే కనీసం తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, అన్న ప్రేమ తెలుస్తుంది. సపరేట్గా వాడితో ఎందుకు పెడతారు? నన్ను అడిగితే నా అభిప్రాయం ఇది. మరి పోలీసు వారు ఏం చేస్తారో నాకైతే తెలియదు, కానీ కనీసం ఆ పిల్లని జైల్లో పెడితే ఏంటి, కన్న తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, అన్నయ్య విలువ తెలుస్తుంది, సమాజం గురించి తెలుస్తుంది. ఓహో నేను చేసిన తప్పు కనీసం రియలైజేషన్ అయినా అవుతుంది. జైల్లోకి వెళ్తే జీవితాన్ని చూస్తామంటారు. జైల్లోకి వెళ్తే విలువలు, ప్రేమ, ఈ తల్లిదండ్రుల ఆప్యాయత, నేను ఎంత మిస్టేక్ చేశాను, ఎంత పొరపాటు చేశాను అనే యొక్క అప్పుడన్నా జైల్లో కూర్చొని ఆలోచన. చూడండి, ఇప్పుడు ఆ పిల్ల జైల్లో ఉందండి, మాకు బాధ కదండి. ఇప్పుడు ఎవరు పరిగెత్తారు? తల్లిదండ్రులు వచ్చారా, వచ్చారండి. ఆ పిల్లలు పరిస్థితి రాదు, ఎందుకంటే 15 రోజులు జైల్లో ఉందనే అనుకున్నాము. ఆ పిల్ల రాంగ్ మెసేజ్ వస్తుంది మీరు అన్నట్టు, ఆ పిల్లకి రాంగ్ మెసేజ్ చెప్పేస్తుంది. ఒక ఆడబిడ్డ తల్లిదండ్రులు అని చెప్పి మీలాంటి వాళ్ళు. మీ పెంపకం మీద మీకు కనీసం ఇట్లాంటి పిల్లనకు అన్నామనే ఫీలింగ్ రాలేదా మీకు? మీ మీద అన్ని అబాండాలు వేస్తున్నప్పుడు వచ్చిందండి, కానీ నాకు నా తల్లిదండ్రుల నుంచి, నా అన్నయ్యల నుంచి ప్రాణహాని ఉందంటే పెంచిన 23 సంవత్సరాలు పెంచిన ప్రేమ ఇది. మీరు కాలేజీలకు పంపించి మీరు ఆ అమ్మాయిని పోషించిన ఇదంతా పోయిందా? మిమ్మల్ని ఎలా ప్రాణహాని ఉందంటే ఏది తక్కువ చేయలేదండి. మరి అలాంటి పిల్ల మీ మీద ఎలాంటి అబాండాలు చేస్తుంది చెప్పండి? అవునండి, పక్కనండి ఆమె బాగా నేర్పిస్తుందండి. అదేంటి అన్ని నా మీద వేసుకుని నన్ను అంటారు, నీ మీద వేసుకో, నువ్వైతే ఇష్టపూర్వంగా చేసిందని రైట్ చేస్తారా అన్న ఫీలింగ్ లో ఆమె పిల్లని వాడంటే దొంగడమ్మా, వాడికి అన్ని దొంగ బుద్ధులే ఉన్నాయి. ఈ పిల్ల ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుండి కానీ బీటెక్ దాకా చదివింది అంటే ఏం ఆలోచన చేయొద్దా? మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, సొసైటీలో ఎట్లా ఉంది ఏంటి అని. ఎంత నాన్సెన్స్ గా ఉందా 2 తెలుగు రాష్ట్రాల్లో గత 15 రోజుల నుంచి తెలుసా? చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు నాకు నేను వీడియో చేసి నెంబర్ ఇచ్చా, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పి నెంబర్ ఇస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండి కాకుండా దుబాయ్, బెంగళూరు, అమెరికా నుంచి కూడా ఫోన్లు చేసి నాకు ఏందండి ఇదంతా క్లోజ్ చేయండి ఇష్యూ, మేము చూడలేకపోతున్నాం, మేమంతా ఆడపిల్లల తల్లిదండ్రులు, చాలా బాధగా ఉంది, మా పిల్లలు కూడా ఎట్టగా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎక్కువ ఆడవాళ్లే ఫోన్ చేశారు ఈ ఆడబిడ్డలను కదా. మరి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు నేను అనేది అదే. మీది కూడా ముమ్మాటికి తప్పు ఉంది, ఒప్పుకుంటారా లేదా? ఆమె తీసుకొస్తాం తప్పేనండి, మాది తప్పు. మేము మట్టికి ఆమె ఆడపిల్లలే ఫ్రీడమ్ గా పెంచడం కూడా తప్పే, అవునా కదా? ఇప్పుడు మేమంత కష్టపడి మా ప్రయత్నాలు మేము చేసి ఆ పిల్లల్ని లాక్కొచ్చో ఏదో చేసి తీసుకొస్తే
ఆ పిల్ల వెళ్ళిపోయిద్ది అన్న మూమెంట్ ఉన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవునండి. అది కాకుండా పెంచిన అన్న దగ్గర కూడా పద్దాక అన్నయ్య కూడా పంపటం కూడా మా తప్పే. ఇక్కడ నుంచి ఏ అన్నయ్య దగ్గర పంపకుండా మా దగ్గరే పెట్టుకుంటాం. మీ దగ్గరే పెట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా మరి. చాలా 2 రోజులు అవ్వట్లేదు గుజరాత్ నుంచి పోలీసు వాళ్ళు గొలుసులు వేసి నడుంకి వేసి పట్టుకుంటామండి. ఆ పనే చేస్తాం. బాత్రూమ్కి వెళ్ళినా గొలుసు పరిస్థితి తెచ్చుకుంది. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి కూతురు మీద నమ్మకం ఉండాలి. అవునండి. కూర్చోయి ఎడం చేయి ఉండదండి, గురువు దైవం వండిద్దండి. అది కూడా లేకోకుండా మాట్లాడుతుందంటే చాలా ఇన్సాల్ట్ గా ఉందండి నాకు కూడా. ఇంత కలిసి రెచ్చగలమన్నారండి. ఇంత తల్లిదండ్రులు కాదని పెద్ద అఘోరీగా ప్రవర్తిస్తున్న శ్రీనివాస్ ఒక తల్లి బిడ్డను అందరినీ నమ్మించి తల్లి బిడ్డ సామాజిక ధర్మంలో హిందూ ధర్మం ప్రకారం పెళ్లిళ్ళు చేసుకోవచ్చని నిరూపించాడు. అదే సామాజిక ధర్మం అంటే. ఇప్పుడు నా కూతురు జైల్లో ఉన్న బాగలేదు. మీరు కూడా కోడలు మాట్లాడారంట కదా, నిజమేనా? అనలేదండి. ఆమె అత్తయ్య అనేదండి. నువ్వు అత్తయ్య అన్నావు కొంచెం చెప్ప పగిలిపోయిద్ది, నువ్వు ఆడదానివి, నువ్వు మగోడువా, నువ్వు ఎట్లా నువ్వు అత్తయ్య అని పిలుస్తావు, నేను రాజేష్ నా దగ్గర చెబుతానంట. అమ్మ ఆయన జబ్బాక దండం పెట్టిందండి. ఫస్ట్ మీ కూతురు ఎన్ని తప్పులు చేసిందో తెలుసా? రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఆయనేగా మీ వారిని కాపాడింది. అవునండి. మరి ఆయన దగ్గర శిష్యరికం చేసి అంత పెద్ద ఆయన 45 ఏళ్ళు ఉంటాయి కదా ఆయనకి, మీ అమ్మాయికి 23 సంవత్సరాలు, నాన్నగారు అని పిలిచిన మీ అమ్మాయి ఈ అఘోరీగాడి దొంగ శ్రీనివాస్ గారి మాటలు విని ఆయన నన్ను బలవంతం చేయబడిని ఎట్లా చెప్తుందమ్మా? అంటే తండ్రి కూతుళ్ళ సంబంధానికి మాటమ్మా. వాస్తవాలు ఏంటనేది సమాజం నమ్మదు. మాస్క్ మీ అమ్మాయి మాస్క్ పెట్టుకొని ఈ శ్రీనివాస్ గారే మాట్లాడించాడు. అది కూడా రాజేష్ నాథ్ అఘోరిని చంపేసేసి ఆశ్రమాన్ని కబ్జా చేయాలని మీ కూతురు వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. అదేం లేదులే కానండి. ఇక్కడ ఆద్యానాథ్ అని ఉందండి. ఆద్యానాథ్ దగ్గర ఈయన డబ్బులు తీసుకున్నాడని ఆమె చెప్పిందండి మాకు. నిజమా చూసుకొని మేము చూడలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇక్కడ హైదరాబాద్ లో ఉండేది. రాజేష్ నాథ్ అఘోరి దగ్గర దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకుంటే ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చాను నేను, నాకు లెక్క చూస్తే ₹1,00,00,000 వస్తాయని మాకు చెప్పడం జరిగిందండి. జరిగితే ఆయన అటు తీసుకోడు, ఆయనకు అన్ని బాగానే ఉండేవి అని మేము నమ్మలేదండి ఫస్ట్. తర్వాత తీసుకున్నాడు అన్నారండి. అన్నాక నువ్వు ఇట్లా నీ దగ్గరున్న మెసేజ్లు తండ్రిగా వేరే తల్లి అన్నం తిన్నావా ఏం చేస్తామని పెట్టుకుంటారు కదా. తల్లి కూతురు సంబంధం అంటే ఏముండిద్దండి? ఆయన దగ్గర ఏముంది, ఆయన పెద్దవారు, ఈ పిల్ల చిన్నపిల్ల, అంతటి వాళ్ళకి వేసి కడతామంటే అది దుర్మార్గం అండి. దుర్మార్గమే కదా మరి. ఇప్పుడు రాజేష్ నాథ్ అఘోరి గారి మీద ఏమన్నా లేని ఆరోపణలు వచ్చినాయి నేళ్లలో? లేవండి. మరి మీ కూతురు అక్కడికి చేరి నాన్నగారు అంట ఈ దొంగోడి మాటలు విని చాలా మిస్టేక్ ఉన్న వ్యక్తిని మానభంగం చేయబోయాడు అని చెప్పి తప్పు కదా. అది మానభంగం చేయపోయాను. నువ్వు ముసుకేసుకుని కట్టి వాయిస్ రివర్స్ లో చెబితే నేను నా డబ్బులు రావాలి, ఇలాంటి వాడు ఆడవాళ్ళతో నన్నుగా లాగాడని చెబుతానని ఆద్యానాథును ఈ అఘోరి వీళ్ళందరూ కలిసి ఆద్యానాథ్ అన్నమ్మ ఏంటి అసలు అమ్మాయి పరిస్థితి ఏం చేస్తుంది? దీక్షనా ఇంకేమన్నా? దీక్ష తీసుకుందండి. డ్రగ్స్ కూడా ఏదో చేస్తుంది అంటున్నారు. అమ్మాయికి ₹1,00,000 అంటండి. ఒక బాబుకు బాగపోతే రాజేష్ నా దగ్గరికి వెళ్తే కొంచెం బాగైందంటండి. ఆ విశ్వాసం కూడా లేకుండా ఆమె ఆయన మీద అంత పరాకాష్ట చేయమని నా పిల్లని ప్రోత్సహించి నా పిల్ల చేత చేయించిందండి. నా పిల్లగాడు అమ్మో అసలు అంత బాగుంటాడు అని గుండెలు బాధ నువ్వు చేస్తావా చేయమని ఆద్యానాథ్ బెదిరించిందండి నా పిల్లని. నేను అన్నానండి వెళ్ళి కంప్లైంట్ పెడదామంటే అమ్మ మళ్ళీ అక్క అరుతుంది నేను పెట్టను అని అన్నాను. అఘోరిని ఆద్యానాథ్ చేపించింది, ఆడిన నాటకం అండి ఆయన మీద. ఆద్యానాథ్ అఘోరి మీ అమ్మాయితో చేపించి అఘోరికి జీవితంలో మీరు మరలా రాజేష్ నాథ్ అఘోరి గారి దగ్గరికి వెళ్ళగలరా? ఇంత ఫేస్ చూపించుకోగలరా? మీ అమ్మాయిని అంత బాగా చూసుకున్న ఆయన అప్పుడు కాదు నేను తులసి అన్న ఆయన ఫోన్ చేశానండి. ఏంటి తులసి ఎట్లా అంటున్నారు, ఆయన ఫోటోలు తీసేయమంటున్నారు, అసలు ఏం జరిగింది అక్కడ అనేసరికి నాకేం తెలియదమ్మా నాయన. ఈ పిల్లని అడుగుతుంది, ఈ పిల్ల చెప్పట్లా. మాకు అసలు విషయాలు మాకు ఎవరు చెప్పలేదండి. చెప్పుకోకుండానే నాన్న మంచోడు కాదంటే పుకారు చేసేసాడండి. ఇక మేమేం చేస్తాం, ఇక అంత మంచి అయిందని మేము గుండెలు బాదుకుని ఇక ఈయన దొంగసాటి పూజ చేస్తానే ఉన్నాడు.
ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను పునర్జన్మనిచ్చిన దేవుడు, మీరెవరు అని అనుకో నేను చేస్తాను, నువ్వు వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళబాక, ఎప్పటికైనా ఆయన నుండి పిలిపోతే మేము ఆయన శిష్యులుగా ఆయన దగ్గర మేము చెప్తారా ఈ సందర్భంగా రాజేష్ నాథగౌరి గారికి? చెబుతామండి. చెప్పు. రాజేష్ నాథగౌరి గారు, మా అమ్మాయి తరపున మీకు మేము సారీ చెబుతున్నాము. మా అమ్మాయి చెప్పుడు మాటలని అలా చేయటం జరిగింది. మీరు చాలా మంచివారు, మమ్మల్ని చాలా ఆదరించారు. ఆయన ఫ్యామిలీ పరంగానండి, అసలు ఒక్కళ్ళని రమ్మన్నారండి, ఫ్యామిలీ పరంగా వచ్చి అందరిని కవలిసిన అందరితో సరదాగా మాట్లాడి నాకు ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చిందండి. నచ్చి కాడ అమ్మ ప్రసాదించింది అని నేను నిలబడి మీ ముందు మాట్లాడుతున్నా అంటే, మీ స్టూడియోలో మాట్లాడుతున్నా అంటే ఇది ఆయన వ్యక్తి భిక్ష నాకు. అలాంటి పెద్ద వ్యక్తి మీద ఇలాంటి అభండాలు అయితే ఆ అమ్మాయి స్వాతి గారి ఆద్యనాథ్ గారు పిల్లబడతారు, స్వాతి గారు అగోయిగా చలమని అవుతున్న అల్లు శ్రీనివాస్ గారు తండ్రి అని చెప్పి నాన్న చెప్పి తండ్రి కూతురు అనుబంధంకి ఒక నిదర్శనం లేకుండా చేసిన నా కూతురు శ్రీవర్షిని ఆయన మీద అభండాలు వేసింది చాలా తప్పు. ఏమంటున్నారమ్మా ఇరుగు పొరుగు వాళ్ళు ఎట్లా ఏమనుకుంటున్నారు మీ గురించి? ఏమనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చూసేశారు. పిల్లల్ని చాలా అట్లా మాట్లాడడం తప్పు. పిల్లల విషయంలో చాలా బాధపడుతున్నారు. పక్కన జాలే అయ్యో 23 సంవత్సరాల పిల్లలు చక్కగా బాగుంది, పెళ్ళి అవదా మీ అమ్మాయికి? చెప్పండి. అవుద్దిగా? సంవత్సరం అయిద్ది కదా. మరి ఎందుకు ఇంత తప్పుడు ఆలోచనలతో వెళ్ళింది? మీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఇప్పుడు? ఆద్యనాథాలు ఇంట్లో ఆద్యనాథ్ చేసింది కానీ చాలా రాంగ్ అండి. ఆద్యనాథాలు ఇంట్లో కూడా తాళి కట్టింది అంటండి. తాళి కట్టింది ఏమండి పాడి దినమో మమ్మల్ని ముంచేసేసాడండి. విష్ణు కట్టాడంట. ఆద్యనాథ్ చెప్పాలి కండి. అసలు నువ్వు అమ్మాయి ఆద్యనాథ్ చెడగొట్టేసిందండి నా పిల్లని. అమ్మాయి నువ్వు అటు పెళ్లి చూసానండి, ఒకసారి వచ్చిందండి మా ఇంటికి వచ్చి, ఆమెకి ఏదో వైజాగ్ ఇల్లుందంట, అది వాళ్ళ ఆయనకి ఆమెకు పడదండి. ఆ డబ్బులు ఆయన తీసుకుంటున్నాడు, నా పిల్లలు ఉన్నారు కదా నాకు రావాలి, ప్రెసిడెంట్ గారితో మాట్లాడతాకి ఆగోరిని విష్ణుని మా అమ్మాయిని తీసుకెళ్ళిందండి. తీసుకెళ్లి ఇల్లు కాడ చూపించుకొని వీళ్ళని కారులో పెట్టి ఆమె వెళ్ళి మాట్లాడుకొచ్చిందంట. ఆమె ఇంట్లోకి వెళ్తే మనుషులను లెక్క చేయదండి. చెప్తారు కొంతకాలం ఏదైనా మీ మధ్య అందరి మధ్య శ్రీనివాస్ గారు ఈ ఆద్యనాథ్ అమ్మాయి రాజేష్ నాథగౌరి గారు ఆరోపించింది కానీ నిజమే అయ్యి ఉండొచ్చు అండి. ఎందుకంటే ఆద్యనాథ్ దగ్గర డబ్బు ఉంది, అగోరి దగ్గర డబ్బు ఉంది. ఇక ఈయన అమ్మాయిల మీద టార్చర్ అంటే ఈయన మనోవాదన గురైపోతాడు. గురైపోయితే ఇక ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. ఈ ఆశ్రమం మనం నడుపుదామన్న ప్లాన్ ఇంకా అయితే వేయొచ్చండి అండి. ఆయన ఆలోచన కరెక్ట్ అయితే అంత ఆప్యాయత పంచాయత్ అంత తెలియదు కానీ నా కూతురు అర్థం కాలేదు. మీ అమ్మాయి గాడి తప్పింది, చిన్న వయసులోనే గాడి తప్పింది, అవునా కదా? మీ అమ్మాయి చేసినటువంటి ఈ పనుల వల్ల చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అంటే పిల్లలు ఆడపిల్లలు ఇలా కూడా అవుతారా అని చెప్పి ఒక బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, నాకు కాల్స్ చేస్తున్నారు, డిస్కషన్ కూడా జరుగుతుంది. ఏదైనా సభ్య సమాజానికి చాలా రాంగ్ మెసేజ్ అయితే మీ అమ్మాయి అయితే ఇచ్చేసింది. ఎవరో ముసలాయన కూడా ఏదో ఉంచుకుంది ఆ పిల్ల, ఒక ముసలాయనతో ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆయనే కాలేజీలో డ్రాప్ చేసేవాడు, ఆరోపణలు ఇట్లా విన్నారండి. నాకు చాలా బాధ వేసిందండి. నా పిల్ల గాడి తప్పిందంటే ఈ అఘోరి వల్ల, ఈ ఆద్యనాథ్ వల్ల, ఈ విష్ణు దగ్గర ఉన్నాడు అన్నాను, మరి అన్నయ్యం కాపాడాడు, ఏం చేశాడు నాకైతే అర్థం కాలేదండి. నా చేతి కింద ఉన్నట్టు నేను ఎట్ట పెంచుకునేదాన్ని అట్ట పెంచుకునేదాన్ని అండి. అన్నయ్య నేను వదిలేసినందుకు నా కర్మకి దరిద్రం వచ్చిందండి. ఇదేంటి నా పిల్ల అలాంటి పిల్ల కాదండి, నా పిల్ల పర్ఫెక్ట్ అండి. పెళ్లిళ్ళు అవ్వలేదు, బ్యాకప్లు అవ్వలేదు, నా పిల్ల అట్ట చేసింది ఏం కాదండి. ఈ సన్నాసి ముందు వచ్చి ఏదో నేర్పేసేసి మాతాజీ అని మేము నమ్మినందుకు మాకే ఉరితాడై కూర్చుందండి. మేము దానికి తప్పేనండి మాది, ఆమె రప్పించినందుకు. క్షమించి మళ్ళీ అరెస్ట్ చేసినందుకు మీకు చాలా వందనాలండి. ఆడపిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులకి మీరు ఒక తల్లిదండ్రులుగా, ఒక ఆడపిల్ల కన్న తల్లిదండ్రులుగా మీరేం చెప్తారు? అమ్మ నా పిల్లకి ఇచ్చినంత ఫ్రీడమ్
తీసుకురాబాకండి. ఎవరు వచ్చినా ఏ మాతాజీ రూపంలో వచ్చినా దగ్గర తీసుకురాబాకండి. మేము నమ్మి మోసపోయామమ్మా. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచుకోండి అమ్మా. నా పిల్లలు ఏమైనా తప్పుడు మెసేజ్ ఇస్తే నా పిల్లల తరపున నేను క్షమాపణ చదువుతున్నానమ్మా. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ సందర్భంగా మా శశి టీవీ వేదికగా ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? అంటే ఈ వివాదం మొత్తంలో మీకు సహకరించిన వారికి, మాకు సహకరించిన వారికి శివరుద్ర స్వామి గారికి మా పాదాభివందనాలు. చాలా థ్యాంక్స్ అండి. మీకు చాలా రాజేష్ నాథ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తానండి. మరి చాలా మంది మేము చేసాము మేము తప్పించామని వీడియోలు పెడతాం. ఎవరు ఏమి లేదండి. ఆ వీడియోలన్నీ ఫేక్ అండి. నిజంగా మమ్మల్ని ఆలనా పాలన కనుక్కుంది ఒక శశిటీపీ భాను గారు, శివరుద్ర స్వామి గారు. ఆయన ఎప్పటికప్పటికి మీడియాలో ఎట్లా పోరాడారో మేము చూసామండి. మా బిడ్డ తరపున బిడ్డగా తీసుకుని ఆయన సనాతన ధర్మాన్ని కాపాడు గెలిపించాడు. ఆయనకి హ్యాండ్ తప్పు నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళని అంటే మిమ్మల్ని ఇంకా నేను బాధ పెట్టనమ్మా, ఎందుకంటే చాలా ప్రశ్నలు కామెంట్లో పెట్టారు. అవన్నీ అడిగితే చాలా బాధపడతారు. నా పిల్ల అలాంటిది కాదండి. నేను ఓర్చుకోలేదండి. నా పిల్ల ఏమీ లేదండి. ఈ ముందు మారాలు చేరిపి ఆడేనాదండి, అది ఆడదేనండి. ఆ పిల్ల వాటి వల్ల అటు చేసిందండి. నా పిల్లకి ఏ లవ్ బ్యాకప్ లేదు, ఏ ముసలి వాళ్ళు అప్పుడు పోలా. నా పిల్ల ఆడమంటే నేను దగ్గరకు వస్తేనే నా పిల్ల చాలా బాగా చదివిద్దండి. చదువు బాగా చదివిద్దండి. నా పిల్ల అలాంటిది కాదండి. ఇప్పుడు ఏమన్నా మాయలో పడి ఏమన్నా తప్పుడు మెసేజ్ ఇచ్చిందేమో కానండి. నా పిల్ల అలాంటిది కాదండి. నా పిల్ల తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నానండి. నా పిల్ల అసలు ఏది కాదండి. ఇదేనండి ఫస్ట్ టైం. ఏముండా ఏదో వశీకరణ ఏ మాయముందో పెట్ట అనిపిస్తుందండి. అదండి. నా పిల్ల అలాంటి మాటలు టోలు చేయబాకండి అమ్మ. సమాజంలో మేము తిరగాలమ్మా. మా ఆడబిడ్డలు, మా అత్తలు, మా ఊరోళ్ళు ఆ కామెంట్లు మేము వినలేకపోతున్నామమ్మా. అవి తగ్గిండి అమ్మ. నా పిల్ల అలాంటిది కాదమ్మా, మేము మార్చుకుంటామమ్మా. కామెంట్లు చెడు కామెంట్లు ఏ ముసలాడప్పుడు పోలేదమ్మా. నా కూతురు ఏలో బ్యాకప్ అవ్వలేదమ్మా. నా పిల్లల్ని దయచేసి మీ బిడ్డలా కడుపులో పెట్టుకుని టోలింగ్లు ఆపేసేసి ఈ పీడకలలాగా వదిలేసేయండి. మేము ఇక్కడ పీడకాలు అనుకుని ఇక నుంచి పిల్లల్ని ఎలా పెంచాలో అలా మా తల్లిదండ్రులు చేతి కింద పెంచుకుని మేము పెంచుకుంటామండి. ఓకే అమ్మా, బాధపడమాకండి. తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఈ సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్స్, ఈ మీమ్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళైనా సరే బాధపడతారు. ఎందుకంటే నాకు ఎవడన్నా ఒక కామెంట్ పెడితేనే నేను కూడా ఎందుకు ఇట్లా పెడుతున్నారని నేను కూడా ఫీల్ అవుతా. అరే మనం ఎన్ని మంచి పనులు చేస్తున్నా కూడా కామెంట్లు ఇట్లా పెడతారేంటని. అట్లాంటిది ఇంత వివాదం అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత వైరల్ అయినటువంటి అమ్మాయి వర్షిని ఎవరికైనా కన్న తల్లిదండ్రులుగా మీకు బాధ ఉంటుంది. కానీ మీకు అది సరే తప్పు అని అన్నా కూడా అది ఒప్పుకోలేకపోయినా కొన్నిసార్లు సమాజంలో ఉన్నటువంటి చాలామందికి మీ అమ్మాయి చేసింది 100% తప్పే. అది మీరు కూడా ఒప్పుకున్నారు, క్షమించమని అడుగుతున్నారు. నేను కూడా ఏంటంటే ప్రేక్షకులారా, ట్రోలర్స్, మేమర్స్, ఒక ఆడపిల్ల ఓకే తెలియక తప్పు చేసింది. నేనైతే అదే అనుకుంటున్నాను. అందులో కూడా చాలా పెద్ద తప్పే చేసింది. ఓకే, క్షమిద్దాం. క్షేమంగా ఉంది. ఈ రోజు చిన్న పిల్లల మీదే తెలిసి తప్పు అనేది మాత్రం అనకూడదు. ఎందుకంటే 23 సంవత్సరాలు నాకు మేజర్ని, నాకు అన్ని తెలుసు. నన్ను ఇంకా నా ఇష్టాలు నాకు మా తల్లిదండ్రులు నన్ను నిర్బంధిస్తున్నారు అని ఎన్ని మనిషికి అంత మాత్రం అవగాహన ఉండదా? ఎంత మాత్రం మందులు పెట్టినా వశీకరణ చేసుకున్న కొంత మైండ్ వచ్చే అవగాహన ఉందిగా. అంత నిజం ఒప్పుకున్నా ఒక తండ్రిగా. అదే మీరు బాధపడతారని కొన్ని నేను కూడా చెప్పట్లేదు. సరే, ఏదేమైనా కూడా అంతా మాట్లాడారు. ఒకటేనమ్మా, ఇప్పుడు పసిపిల్లల మీద రేపులు జరిగే సమాజం. వాళ్ళు 5 నెలల పిల్లల, 8 నెలల పిల్లల, లేకపోతే సంవత్సరం పిల్లలని కూడా చూడకుండా రేపు మృగాలు తయారైపోయారు ఈ సమాజం. అటువంటిది మీ అమ్మాయి ఇంకా క్షేమంగా తిరిగి వస్తుంది వాడి బారి నుండి. ఎటేటో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఎటేటో తీసుకెళ్ళిపోయాడు. ఇంకా క్షేమంగా వస్తుంది. సంతోషపడండి. చక్కగా ఒకవేళ పోలీసు వారు చట్ట ప్రకారం ఏదైనా మీ పిల్లని అరెస్ట్ చేసినా కూడా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే తెలియాలి. ఎందుకంటే కొన్ని విలువలు తెలియాలి. ఎందుకంటే బయట స్వేచ్ఛ ఉంటుంది, జైల్లో స్వేచ్ఛ ఉండదు. అందరితో పాటే మహిళా ఖైదీలు ఉంటే మహిళా ఖైదీలతో వేస్తారు. అప్పుడు అక్కడ ఖైదీలు కూడా ఏంటమ్మా ఏ కేసు పైన మనం వచ్చావు వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ ఫోన్లు ఉండవు, ఇవన్నీ ఉన్నావు. ఖైదీలు లోపల జైల్లో ఏదో టీవీ పెడతారు, సినిమాలు ఏదో చూపిస్తారు. బయట జరిగేదంత తెలియదుగా. మహిళా ఖైదీలు కూడా ఏంటమ్మా ఏ పని మీద వచ్చావు, ఏం చేసావు అంటే ఏం పని చేసావు, ఏ నేరం చేసావు అని అడుగుతారుగా. అప్పుడు ఏం చెప్పిద్ది? అప్పుడు చెప్పలేక బాధపడుతూ మీరు గుర్తొస్తారు జైల్లో. ఏంటి మీరు పెంచిన ప్రేమ గుర్తొస్తుంది, తనకు ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు, అన్నయ్య గుర్తొస్తాడు, మీ అమ్మ నాన్న ఎవరన్నా ఉంటే వాళ్ళ తాతయ్య నాయనమ్మ గుర్తొస్తారు, వాళ్ళ మేనమామలు అందరూ గుర్తొస్తారు. అరే నేను ఇంత పొరపాటు చేశానని చివరికి ఫైనల్గా
తన తప్పు తాను ఇంకా తెలుసుకొని జీవితంలో ఎటువంటి తప్పు చేయకుండా ఉంటుంది. ఇంత జరిగినా కూడా ఇంకా తప్పులు చేస్తే ఇంకా దేవుడు కూడా మార్చలేడు. ఇంకా మీరు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. జాగ్రత్తగా ఇక నమ్మటానికి వీల్లేదు. గొలిసేయటమే అవసరమైతే, అర్థమైందా? వాష్రూమ్కి వెళ్తున్నా కూడా గొలిసేయటమే. అట్లాంటి పరిస్థితి తెచ్చుకుంది. పద్దాగా ఎవరు ఖాళీ ఉంటుంది, ఏ మీడియా ఖాళీ ఉంటుంది? ఇప్పుడు ప్రతిసారి అమ్మా రుద్రస్వామి గారికి ప్రతిసారి ఈ విషయం మీద వస్తాడా? మేమైనా పద్దాకి వస్తామా? మాకు గోల్డ్ పనులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే మీ విషయం మీద మాట్లాడుతుంటే ఎరా బాబు ఇంకా నీకు ఏ సమస్యలు లేవో అగోరి గాడే పట్టుకున్నావు అంటున్నారు. మరి నేనేమో ఫస్ట్ నుంచి మీ వెనకమాల ఫైట్ చేస్తున్నా కాబట్టి ప్రతిదీ ప్రజలకు తెలియాలి ఏం జరుగుతుందని నేనేమో వీడియోలు చేస్తా ఉన్నా. ప్రేక్షకులేమో ఇదే పనేరా మాకు వినలేకపోతున్నారని మమ్మల్ని దొబ్బేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా పనులు ఉంటాయి, ప్రతిసారి ఇదే ఉండదు. కాబట్టి ఈసారి మరలా ఇట్లాంటి రిపీట్ అయినా సమాజం ఇంకా వీళ్ళు ఇంతేలే వీళ్ళ అని లైట్ తీసుకుంటుంది. ఇంకా మిమ్మల్ని చాలా దారుణంగా ఇక వల్గర్గా ఉంటుంది ఇంకా. కాబట్టి మీ అమ్మాయిని నమ్మడానికి వీలు లేదు. జాగ్రత్తగా కాపాడుకోండి. పోలీసు వారు ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి వీడిని అరెస్ట్ చేశారు. వీడిని జైల్లో పంపిస్తారు, అందులో డౌటే లేదు. వాడి మీద ఇంకా కేసులు కూడా నమోదు అవుతున్నాయి. పోలీసు వారి సమస్యలు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. కౌన్సిలింగ్ ఇవ్వాలి సైకలాజికల్ గా, ఎందుకంటే మెంటల్ గా కూడా ఇది అప్సెట్ ఉందని మీద గుంటూరులో సర్టిఫికేట్ ఉంది కదా. పోలీసు వారు ఒక నెల రోజులు 2 నెలలైనా ఈ మెంటల్ హాస్పిటల్ సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తే బాగుంటుంది. ట్రీట్మెంట్ ఇచ్చి మాకు అప్పుడు బాగుంటుంది, అప్పుడు బాగుంటుంది. మీకు కూడా ఒకటి చెప్తున్నా, ఆ 10 లక్షలు ఇచ్చిన మహిళ ఉంది కదా, కంప్లైంట్ పెట్టింది మోకిలా పోలీస్ స్టేషన్. చాలా మంది తెలియక వాడేదో యోని పూజలు చేశాడు, నగ్న పూజలు చేశాడు అని అంటున్నారు. యోని పూజలు నగ్న పూజలు కాదు. వాళ్ళు ఒక మంచి కుటుంబం వాళ్ళు. ఇప్పుడు మీ ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారనుకోండి, ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తారు. అలాగే ఒక మా ముస్లిం ఆయన దగ్గరికి వెళ్ళి అంతరాలు కట్టించుకుంటే మనకు బాగాలేదని చెప్పి అంతరం కట్టించుకుంటామా? తాయిత్తులు డబ్బులు ఇస్తాంగా. అలాగే వాడికి కూడా అభివృద్ధి కోసం, వాళ్ళ వ్యాపార అభివృద్ధి, వాళ్ళ యొక్క కుటుంబం ఆరోగ్య పరిస్థితుల కోసం సొసైటీ కొంత బాగుండాలని పూజ చేయించుకున్నారు. కానీ చాలా మందికి తెలియక ఇదేదో నగ్న పూజ యోని పూజ అంటున్నారు. అసలు అది రాంగ్, కరెక్ట్గా. ఎందుకంటే నేను వీడి మీద ఫస్ట్ నుంచి మరి ఫైట్ చేశాను కదా, వీడు ఎక్కడెక్కడ అరాచకాలు చేశాడు ఏంటి అనేది. కాబట్టి వీడి మీద పూర్తిగా ఎంక్వైరీ చేసింది నేనే. చేస్తే నాకు తెలిసిన సమాచారం ఇది పూర్తిగా. చాలా మంది ఏంటంటే తెలియక నగ్న పూజలు యోని పూజలు అంటున్నారు, కానీ అది తప్పుడు సమాచారం. అసలు అది కరెక్ట్ కాదు. చాలామంది మీడియా వారికి కూడా నా రిక్వెస్ట్ అండి, ఇక నుంచైనా 10 లక్షలు ఇచ్చిన వారి కుటుంబాన్ని యోని పూజలు నగ్న పూజలు అని చెప్పి ఈ రకంగా మాట్లాడొద్దండి. ఎందుకంటే నేను పూర్తిగా చాలా డెప్త్గా ఈ అఘోరి గాడి విషయంలో, శ్రీనివాస్ గారి విషయంలో వారి తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్లను పట్టుకొని, వాడి ఇంటిది అడ్రస్లు అన్నీ పట్టుకొని, వీడి మీద అరాచకాలు వీడి అన్నీ నేనే వెలికి తీశాను. కాబట్టి ఆ కంప్లైంట్ మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మహిళ వారి ఒక ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడటం జరిగింది. అవి నగ్న పూజలు కాదు, యోని పూజలు అంతకంటే కాదు. ఇక నుంచైనా మనం అఘోరి గాడి మీద ఏదైనా వీడియోలు చేసి సొసైటీకి మెసేజ్ ఇచ్చే ఉద్దేశంలో మనం ఏదైనా వీడియోలు చేస్తే, ఈ 10 లక్షలు టాపిక్ వస్తే అవి మాత్రం దయచేసి ఆ యోని పూజలు నగ్న పూజలు అనేది మెన్షన్ చేయకండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే అదే జరిగితే మనం మెన్షన్ చేయొచ్చు, నేను కూడా మెన్షన్ చేస్తా, యోని పూజల కోసమే 10 లక్షలు ఇచ్చారని. కానీ అది కరెక్ట్ కాదు. వారి ఆరోగ్య స్థితి కోసం, వారి వ్యాపారంలో మంచి జరగడం కోసం పూజలు చేయించుకున్నారు అంతే. ఇట్స్ ఎ వెరీ 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 క్లియర్ ఫ్రమ్ మై సైడ్. సో ఈ ఎంటైర్ వివాదంలో, వర్షిణి అఘోరి మధ్య జరిగినటువంటి వివాదంలో మీడియా వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు కూడా అఘోరి మీద చాలా వీడియోలు చేశారు. సొసైటీకి వీడు బ్యాడ్, వీడు ఫేక్ అనేది కూడా తెలియజేశారు. ట్రాన్స్జెండర్స్ కూడా చాలా ఫైట్ చేశారు. మాధురి గారు అవ్వచ్చు, జోగిని వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది సోదరులు వాళ్ళు కూడా ఫైట్ చేశారు. సామాజిక కార్యకర్తలు కూడా చాలామంది ముందుకొచ్చి ఫైట్ చేశారు. ముఖ్యంగా శివరుద్ర స్వామి గారు, ఆయన పోరాటం కూడా చాలా గట్టిగా చేశారు. మా శశి టీవీ వేదికగా శివరుద్ర స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చేసిన పోరాటం చాలా గొప్పది సార్. ఇంకా ఎవరెవరైతే ఈ విషయంలో సామాజిక బాధ్యత కలిగి అయ్యో పాపం ఇదంతా చాలా దారుణం, తప్పు అని ఎవరెవరైతే స్పందించారో వాళ్ళకు కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇక ఈ రోజుతో అయిపోయింది. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా నేను కొన్ని నివృత్తి చేయాల్సిన విషయాలు ఉన్నాయి నా సైడ్ నుంచి. మహిళా కమిషనర్ గారి దగ్గరికి కూడా, ఉమెన్ మహిళా కమిషనర్ గారి దగ్గర అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి, శివరుద్ర స్వామి గారు కూడా అక్కడికి వస్తున్నారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకువెళ్ళి మొత్తం నేను కూడా చెప్పాల్సింది చెప్తాను. అమ్మ మీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నానా? చెప్పండి. మీరే మా ఛార్జీలు పెట్టుకుని తీసుకొచ్చారు హైదరాబాద్. ఇంకా మేము ఇచ్చే స్థితిలో డబ్బులు
మీరు అన్ని ఫ్రీగా చేశారండి. నిజమండి, దీనిలో ఏముందండి? మమ్మల్ని కొంచెం హోదా వచ్చింది, మీరే డబ్బులు ఇచ్చాయి మీకు ఫ్రీగా అదే ఇచ్చే అనేవాళ్ళు అంత దుర్మార్గులు, అవి ఇచ్చుకునేవాళ్ళు కూడా దుర్మార్గులే, దుర్మార్గులు. సరే, ఓకే, అయిపోయిందమ్మా. సంతోషంగా ఉండండి. పిల్ల క్షేమంగా మీ ఇంటికి పంపిస్తారని నేను కూడా అనుకుంటున్నాను, పంపించాలని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జాగ్రత్త ఇక నుంచి అయినా. ఓకేనా? గొలుసు కొనేస్తామండి. వెయ్యాలి. అసలు ఏంటి ఇట్లా మాట్లాడి బండి వేసుకెళ్ళేవన్నీ నాకు ఈ పరిస్థితి ఏంటని చెప్పి ఆ పిల్లకి రావాలి, మైండ్ లో కావాలి, మా శైలి వేయాలి. మరి మీ కూడా చాలా గుండె ధైర్యం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే పరువు మర్యాదలతో కలిగిన మనుషులు అమ్మా. అవునండి, మాకు నలుగురు అన్నదమ్ముళ్ళు, నలుగురు అప్ప చెల్లెళ్ళు. ఫోన్ చేసి పిల్లకి నువ్వు ఎవరు ఫ్రీడమ్ ఇచ్చి నాశనం చేసేవారు పిల్లని, గౌరవంగా బతికిన కుటుంబం అండి. మగోడు అనుకోవాడు ఎంతమందితో తిరిగినా సరే ఏదో మగోడు అని అంటారు, అంటే ఆడపిల్లలతో తిరగమని. మా బావల వాళ్ళు వ్యవహారాలు చేసే మనుషులు ఇప్పుడు ఎంత పరువు మర్యాదతో అవి పిల్లన్న గారా ఉండి అమ్మ బొన్ను ఆ పిల్ల అట చేసిందా, అమ్మ మాకెందుకు తిరిగేది, పెద్దనాన్న పెద్ద ఎట్ట వచ్చేది, అది ఎట్ట చేసింది అవును అని వాళ్ళు అసలు ఈ పిల్లని ఏమనలేక నా పిల్ల నా కూతురు ఇట్టని చెప్పుకోలేరు కదండి, తలదించుకుని వెళ్ళారని చెప్పుకుంటుంటే అక్కడ సమాజంలో మాటలు కూడా ఈ రోజున మా అన్నయ్యలు కానీ మా అక్క దానికి వాళ్ళు కూడా తలమంచుకుని అవుతుంది వాళ్ళ పిల్లలు కూడా. ఇప్పుడు ఒకప్పుడమ్మా ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించి గొడవలు జరిగాయి, అరే పలానోడిని ప్రేమించిందిరా అని, అది కూడా చాలా పరువు ఇబ్బందిగా ఉండేది. అట్లాంటి ఇంత జరిగిన మరి అటు ఇటు కాలబడతా అంటే మరి ఇంకా ఇబ్బంది కదా. కాదండి, ఒక మనిషిని పేదవాడినైనా మంచివాడిని తీసుకెళ్తే ఏం చేసింది నా చెల్లి, తీసుకెళ్ళిన పిల్లలుగా వచ్చింది మేము చూసుకు ఈ రోజు కదా రేపు సంపాదించుకుంటాం అని ధైర్యంగా ఉంటాం. అటు ఇటు కానాడు అయ్యో నా చెల్లి జీవితం నాశనం అయిపోతుంది, ఏం చేస్తాడు ఈ మాయల మంత్రాలు కూడా భయమే కదండి మాకు. సరే, ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకొక వీడియో కూడా గతంలో అంటే 2 రోజుల కింద కూడా ఒక మాట చెప్పా, అఘోరి గడి తల్లిదండ్రులను కూడా మనం ఒక ఆదుకోవాలి. అమ్మ మీకు ఏమైనా ఇబ్బందా ఆదుకోవాలంటే? ఎవరైనా పేదరికంలో నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం వాళ్ళు కటిక పేద పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ అస్తమే లేదు కదండి, అబ్బాయి చేసింది తల్లిదండ్రులు అంతే. వాళ్ళు ఏం చేయమని ఎవడైనా ఆడపిల్లని లేపుకెళ్ళిపోని చెప్పరుగా, కానీ వాళ్ళు కటిక పేద పరిస్థితుల్లో ఉన్నాడు. వీడు జనాలను మోసం చేసి కనీసం వాళ్ళకి ఒక రైస్ బ్యాగ్ కూడా వేయలేదంట. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. సో ఫ్రెండ్స్, నేను 2 రోజుల కిందట ఒక వీడియో చెప్పాను, ఏంటంటే అఘోరి గాడి శ్రీనివాస్ గారి తల్లిదండ్రులకి మనం ఏదైనా ఫైనాన్షియల్గా ఒక 5,000 10,000 లేదంటే తోచిన సహాయం చేద్దాం హ్యూమానిటీతో. ఎందుకంటే తప్పు వీడు చేసాడు, తల్లిదండ్రులు కాదు కదా. మీరెవరైనా నాకు ఈ విషయంలో సహకరించాలనుకుంటే నా నెంబర్ 8919, మరొకసారి చెప్తున్నాను 8919383748. ఇది నా నెంబరు, మీరు కాల్ చేయొచ్చు, మిగతా విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఇష్యూ ఇంకా అయిపోయినట్లే, ఈ రోజుతో అయిపోయింది. ఇంకా ఈ రోజు రేపట్లో మహా అయితే ఇంకా మనకు చాలా న్యూస్లు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనం ఛానల్లో టెలికాస్ట్ చేయాలి. జర్నలిస్టులుగా ఉన్న మనందరం కలిసి పోరాడాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. శ్రీనివాస్, నీకు బుద్ధి ఉందంటారా? నీ తల్లిదండ్రులు వృద్ధాప్యులా ఉండారు, వాళ్ళు చూసి జాలేయట్లేదా? నీకు ఈ ప్రేమలు దాములు అమ్మాయిలు అంత అవసరమా? శుభ్రంగా నీ తల్లిదండ్రులకు ఇల్లు కొడుకు పిలిచి నీ తల్లిదండ్రులకు ఉన్న స్థానంలో పెట్టుకుని నువ్వు సనాతన ధర్మంలో ఉన్నతంగా ఎదిగితే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు. నీకు ఈ దొంగ పనులు, ఈ దొంగ ఈ వ్యవహారాలు, ఆడపిల్లలు నువ్వు నీ వేషాలు, వాడికి అంత ఉంటే ఇంత పరిస్థితి ఎందుకు వస్తాడులే. కానీ అయిపోయింది, వాడి చాప్టర్ అయిపోయింది. అంబేద్కర్ గారిని తిట్టాడు, ఆ కేసులు కూడా అవుతున్నాయి. ఏంటి వాళ్ళ మీద ఆల్రెడీ ఇప్పుడు 4 కేసులు, నేను ఒకటి పెట్టాను, మీరు ఒకటి పెట్టారు. మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, మొదటి భార్య ఇచ్చింది, చాలా కంప్లైంట్లు ఉన్నాయి. అయిపోయింది, శ్రీనివాస్ గారి పరిస్థితి అయిపోయింది. నేను కూడా మొత్తం క్లియర్గా చెప్పాల్సింది చెప్పాను, అయిపోయింది. ఓకేనా? వదిలేసేయండి, చట్టం ఎట్లా చేసేవాలంటే అట్లా చేస్తుంది. సో ఫ్రెండ్స్, అది నా నెంబర్ 8919383748. కాల్ చేయండి, మిగతా విషయాలు మాట్లాడదాం. తప్పకుండా ఈ శ్రీనివాస్ లేడీ కాదు, కేడీ శ్రీనివాస్ తల్లిదండ్రులను కూడా హ్యూమానిటీతో మనం ఆదుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.